విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సో దీనికి సంబంధించిన ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ ఆయన మాత్రం పెట్టింది పేరు క్రికెట్ కి బ్రాండ్ గా ఎప్పుడు కూడా నిలుస్తూ ఉంటాడు. సో మాజీ కెప్టెన్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గలేదు. విరాట్ కోహ్లీ అంటే చాలా మంది కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి వ్యక్తి గురించి ఒక బయోపిక్ తీస్తే అందులో ఏ హీరోని పెట్టాలి, ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది, చాలా మంది కూడా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ గతంలో కూడా ఈ బయోపిక్ కి సంబంధించి ఒక న్యూస్ వచ్చినప్పటికీ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని కొట్టి పారేశారు. ఏ విధంగా అంటే అసలు రామ్ చరణ్ తోని విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి అసలు ఎలాంటి చర్చలు కూడా జరగలేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో అందరూ కూడా దాన్ని కొట్టిపారేయడం జరిగింది. కాకపోతే అందరూ కూడా ఆ విధంగా కొట్టిపారేసిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి దీని గురించి చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. రీసెంట్ గానే విరాట్ కోహ్లీ బర్త్డే జరిగింది కాబట్టి ఆ బర్త్డే సందర్భంగా మరొకసారి తన బయోపిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో బాలీవుడ్ కి సంబంధించిన ఒక బడా డైరెక్టర్ మాత్రం ఈ సినిమాని తీయబోతున్నాడు. ఇందులో మన టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నాడు అని చాలా మంది కూడా అనుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనే విషయం మాత్రం ఇంకా బయటికి మాత్రం రాలేదు. సో ఒక విధంగా చూసుకుంటే కొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏ విధంగా అంటారంటే తన భార్యనే ఉంది కదా, తన సినిమా రంగానికి చెందిన ఆమెనే, సో ఒక విధంగా తాను బయోపిక్ తీయాలనుకుంటే తననే పెట్టి తీస్తుంది, తనే తీస్తుంది కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇస్తుంది. విరాట్ కోహ్లీ కూడా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని కానీ వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. సో మరి ఏదైనప్పటికీ విరాట్ కోహ్లీ ఆయనకి సంబంధించి చాలా మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ లో కావచ్చు, ఒక పోల్ కానీ ఏదైనా వాళ్ళ అభిప్రాయం అడిగితే ఎవరిని పెట్టి తీస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే ఇప్పుడు చాలా మంది కూడా మనకు చాలా మంది కీర్తి చేసులు, చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ బయోపిక్లు కూడా ఈ మధ్య కాలంలో తీస్తున్నారు. మన పిఎం నరేంద్ర మోడీ గారి బయోపిక్ కూడా తీయాలని చాలా మంది అనుకుంటున్నారు. సో అదే క్రమంలో క్రికెటర్ ఈయన బయోపిక్ కూడా తీయాలని చాలా మంది కూడా అనుకుంటున్నారు. కానీ అసలు ఈ విషయం నిజమేనా కాదా అబద్ధమా అని పక్కన పెడితే, సో ఒకవేళ నిజంగానే ఈయన బయోపిక్ వస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు.